కొన్ని మూవీస్ చూస్తే అవి మనల్ని ఎక్కడో ట్రోమాలోకి తీసుకుపోతాయి. సినిమాలో ఆ క్యారెక్టర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి మనకి ఊపిరాడదు, గుండె వేగం పెరుగుతుంది, కుర్చీలోంచి పక్కకు కూడా కదలేం. అలాంటి స్టోరీస్ సముద్రం మధ్యలో ఒంటరిగా ఇరుక్కుపోవటం, కారుతో సహా బురదలో ఇరుక్కుపోవటం, కొన్ని వేల అడుగుల పైన ఒంటరిగా ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఇవే ఈరోజు మన వీడియోలో ఉన్న 4 సర్వైవల్ థ్రిల్లర్స్. ఈ పర్టికులర్ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. సినిమాలో ప్రతి సీను కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. హీరో క్యారెక్టర్ చేసే ప్రతి పని కూడా నిజంగా ఒక మనిషి ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా చేస్తాడు అనేది ఎగ్జాక్ట్గా అలాగే చూపించారు. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే, జాక్సన్ అనే క్యారెక్టర్ తన ఫ్రెండ్ వెడ్డింగ్ కోసం కార్లో ట్రావెల్ చేస్తూ ఉంటే రోడ్డు మధ్యలో సడన్గా ఒక ల్యాండ్ స్లైడ్ వస్తుంది. కొండ మీద నుంచి హెవీగా పడిన మట్టి, రాళ్ళు, అలాగే కారుతో సహా ఇతను భూమిలో కూరుకుపోతాడు. ఇలాంటి సిచ్యువేషన్లో జాక్సన్ కార్లో ట్రాప్ అయిపోతాడు. మొబైల్ సిగ్నల్ అస్సలు ఉండదు, ఎయిర్ చాలా తక్కువగా ఉంటుంది, వాటర్ అయితే ఆల్మోస్ట్ ఉండవు, ఒక చిన్న బాటిల్ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో జాక్సన్ ఏ విధంగా బయటకు వచ్చాడు అనేది చాలా బాగా చూపించారు. కారులో ఉన్న టూల్స్ అన్నిటిని తీసి ఒక దగ్గర పెట్టుకోవటం, అలాంటి సిచ్యువేషన్స్లోనే ఆ బురదలోంచి వాటర్ని ఏ రకంగా లోపలికి తీసుకుని తాగాడు అనేది చాలా క్లియర్గా చూపించారు. చాలా బాగా నచ్చింది నాకు. ఇతను కారులో కదిలిన ప్రతిసారి కారు ఇంకా భూమిలోకి కూరుకుపోయినట్టు చూపించడం, అట్లాగే ఆ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో సన్ రూఫ్ కూడా విరిగిపోయి దాని నుంచి మట్టి లోపలికి రావటం, ఇలాంటి సిచ్యువేషన్స్లో జాక్సన్ ఏం చేశాడు అనేది చాలా రియలిస్టిక్గా చూపించారు. తను బయటకు వచ్చేప్పుడు కూడా ఆక్సిజన్ అవసరం కాబట్టి ఆక్సిజన్ కోసం ఏం చేశాడనేది కూడా చాలా బాగా చూపించారు. ఆ పర్టికులర్ సీన్ అయితే నాకు బాగా నచ్చింది. తన గర్ల్ ఫ్రెండ్ మెమరీస్ని ఓపెన్ చేసి చూసుకోవటం, తనలో తనే బాధపడటం, ఏడవటం, నవ్వటం, డిప్రెషన్లోకి వెళ్ళటం, మళ్ళీ బతకాలని ఒక కోరిక రావటం, ఇవన్నీ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ఈ సినిమా పేరు డీటూర్, 2013లో రిలీజ్ అయింది. ఈ మూవీ మనకి యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది, మీరు చూసేయచ్చు. ఇప్పుడు మాట్లాడుకున్న సినిమా భూమిలో జరిగితే, నెక్స్ట్ మాట్లాడుకునే మూవీ సముద్రం మధ్యలో జరుగుతుంది. మియా అనే ప్రెగ్నెంట్ ఉమెన్ తన హస్బెండ్ అయిన నీకోతో కలిసి డిక్టేటర్షిప్ ఉన్న వాళ్ళ కంట్రీ నుంచి వేరే కంట్రీకి బెటర్ లైఫ్ కోసం వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళు ఇక్కడ నుంచి వేరే దేశానికి వెళ్ళడానికి షిప్పింగ్ కంటైనర్స్లో వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. ఒకే కంటైనర్లో వీళ్ళు ఎక్కినప్పటికీ దురదృష్టవశాత్తు తన భర్త వేరే కంటైనర్లోకి మార్చబడతాడు. ఈ కంటైనర్లో తిను ఒక్కటే ఉండిపోతుంది. ఇలా ట్రాప్ అయిన ఈవిడ కంటైనర్స్ అన్ని షిప్లో ఎక్కించిన తర్వాత సగం దూరం వెళ్ళిన షిప్ భారీ తుఫాన్తో ఈ కంటైనర్స్ అన్ని కూడా సముద్రం మధ్యలో పడిపోతాయి, షిప్ వెళ్ళిపోతుంది. ఈ విధంగా తన కళ్ళ ముందే తన భర్త కంటైనర్లో మునిగిపోవటం, తిను సింగిల్గా ఉండిపోవటం, ఈ కంటైనర్లో లిమిటెడ్ ఫుడ్, వాటర్ ఉండటం, సిగ్నల్, ఫోన్ ఉంటుంది కానీ ఫోన్లో సిగ్నల్ ఉండదు, హెవీ వేవ్స్ వచ్చి ఈ కంటైనర్ని గుద్దుతూ ఉంటాయి, తిను అటు ఇటు పడిపోతూ ఉంటుంది. తను అందులో ప్రెగ్నెంట్గా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా తను ఒక బాబుకి జన్మనిస్తుంది. తను బతకడమే కష్టం అయితే ఆ బేబీని ఎలా కాపాడింది, తను సముద్రంలోంచి ఒడ్డుకు ఎలా వచ్చింది అనేది మనం సినిమా చూసి తెలుసుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా తను కంటైనర్ నుంచి బయటకు వచ్చి చేపలు పడుతుంది బతకడం కోసం. ఆ చేపలను తింటుంది, బేబీకి ఫీడింగ్ ఇస్తుంది. ఒక తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కొంచెంగా కంటైనర్ మునిగిపోతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో తను ఏం చేసింది, ఏ విధంగా బయటకు వచ్చింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవచ్చు. సినిమా పేరు నౌ హియర్. ఇది 2023లో రిలీజ్ అయింది. మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి. ఈ సినిమా వాటర్లో కదా, సరే గాల్లోకి వెళ్దాం రండి. బెక్కీ అనే అమ్మాయి తన హస్బెండ్ చావుతో డిప్రెషన్లో ఉన్న తనని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన హంటర్ అబాండెడ్ టీవీ టవర్ ఎక్కుదాం రమ్మని తీసుకువెళ్తుంది. సో ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుందో వాళ్ళు టవర్ టాప్కి ఏ రకంగా రీచ్ అయ్యారు అనేది ఒక స్టోరీ అయితే, కానీ అక్కడి నుంచి కిందకి రావటం మాత్రం చాలా అసాధ్యంగా మారింది. వీళ్ళు ఎక్కిన ల్యాడర్ స్క్రూస్ అన్ని కూడా చాలా లూజ్గా ఉంటాయి. అది ఆల్రెడీ వీళ్ళు ఎక్కేప్పుడే ఇరిగిపోతాయి. వీళ్ళు పైకి ఎక్కిన తర్వాత అవి ఒక్కొక్కటి ఇరిగి కింద పడిపోతాయి. వీళ్ళు ఈ సిచ్యువేషన్లో కిందకి రావటం అసాధ్యంగా ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో కిందకి రావడానికి దారి లేదు, వీళ్ళ దగ్గర వాటర్ లేవు, ఫోన్ సిగ్నల్ చాలా వీక్గా ఉంటుంది, అసలు కలవదు. వీళ్ళు హైట్లో ఉంటారు, పైన టాప్ ఏమీ ఉండదు, పైనుంచి సూర్యుడు చావగొడతా ఉంటాడు వీళ్ళని. ఆ టవర్ పైన సింగిల్గా చిక్కుకుపోయిన వీళ్ళు జీవితం కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. ఒక డే అయిపోతుంది. డే అయిన తర్వాత వీళ్ళకి డిహైడ్రేషన్ అటాక్ అవుతుంది, అక్కడ నుంచి ఫీర్ మొదలవుతుంది. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎస్పెషల్లీ బెక్కీ అయితే ఒక ట్రోమాలోకి వెళ్ళిపోతుంది. అసలు ట్విస్ట్ ఏంటంటే, తింటూ వచ్చిన హంటర్ ఆల్రెడీ చనిపోయి ఉంటుంది, కానీ ఒక ట్రోమాలో ఉండటం వల్ల తన ఫ్రెండ్ తనతో ఉందని ఫీల్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో తను ఎలా బయటకు వచ్చింది అనేది సినిమా స్టోరీ. ఈ మూవీ నేమ్ వచ్చేసి ఫాల్, 2022లో రిలీజ్ అయింది. మనకి నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్లో కూడా అవైలబుల్గా ఉంది, చూసేయండి. మూవీలో ఈ క్యారెక్టర్ పేరు ఎడ్డీ. ఇతను ఒక దొంగ, ఒక ఫ్యామిలీ ఉంటుంది, పాప, భార్య. సో ఇతను దొంగతనం చేయటం ఇతని వృత్తి. ఇక్కడ నుంచి ఇతను దొంగతనం చేయడానికి బయలుదేరి వెళ్తూ ఉంటే ఇతనికి ఒక లగ్జరియస్ ఎస్యూవీ కనిపిస్తుంది. ఈ ఎస్యూవీ కార్ని దొంగతనం చేద్దామని వెళ్తాడు. లక్కీగా అక్కడికి వెళ్ళి డోర్ తీస్తే డోర్ అన్లాక్లో ఉంటుంది. కార్ ఓపెన్ చేసి సీట్లో కూర్చోగానే డోర్స్ లాక్ అయిపోతాయి. డోర్ లాక్స్ అసలు ఓపెన్ అవ్వవు. ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ అన్ని మొదలవుతాయి.
లోపల ఉన్న వాయిస్ ఇంచి కూడా బయటకు వినపడదు. ఫోన్ సిగ్నల్స్ అన్నీ కూడా మొత్తం డ్రాప్ అయిపోతాయి. అక్కడ జామర్ ఉంటుంది. ఈ కార్ అంతా కూడా సెన్సార్స్తో అలాగే కెమెరాస్తో షాకింగ్ సెన్సార్స్తో కూడా నిండిపోయి ఉంటుంది. సో ఈ కారు ఓనర్ ఎవరంటే విలియం. ఈ విలియమే ఈ కార్లో దొంగలందరినీ ట్రాప్ చేస్తూ ఉంటాడు. ఇతను ఒక సాడ్ స్టోరీ ఉంటుంది. ఒక దొంగ ఇతని పాపను చంపేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇతను ఈ ట్రాప్ అనేది చేసి దొంగలందరినీ చంపేస్తూ ఉంటాడు. ఈ ఎడ్డీ బయటికి రావడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తాడు కానీ అస్సలు వర్కౌట్ అవ్వదు. దీనికి తోడు కాలు కూడా విరిగిపోతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఏ విధంగా బయటకు వచ్చాడు ఎడ్డీ అనేది సినిమా స్టోరీ. సినిమా ఫ్లో అంతా కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఎక్కడ పెద్ద బోర్ ఏం కొట్టదు. కార్ను కూడా రిమోట్ గా విలియమ్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ఇతను జస్ట్ కార్లో కూర్చోవడం వరకే, కార్లో ఒక బందీగా మాత్రమే ఉంటాడు. ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఎడ్డీ కార్లోంచి బయటికి ఏ విధంగా వచ్చాడు అనేది సినిమా స్టోరీ. సినిమా పేరు వచ్చేసి లాక్డ్. 2025లో రిలీజ్ అయింది. ఈ సినిమా మీకు నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇది ఫ్రెండ్స్ చూశారు కదా. ఈరోజు వీడియోలో మనం చూసిన 4 సర్వైవల్ థ్రిల్లర్స్ అయితే ఇవి. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.